పూర్వము నర్మదా నది తీరాన గల మహిష్మతి రాజ్యాన్ని హైహయ్య రాజులు పరిపాలిస్తూ ఉండగా వారికి దత్తాత్రేయుని వల్ల కార్తవ వీరార్జునుడు జన్మించాడు. ఇతడు పుట్టుకతోనే 1000 చేతులు కలవాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా పిలుస్తాడు. ఇతడు మహాబలవంతుడు. ఇతడు తన సహస్ర హస్తాలతో రాజ్యాన్ని మొదట ధర్మంగానే పరిపాలించేవాడు. తన సేనా నాయకులు, తన దండనాయకులు మరియు ప్రజలను ఎంతో ఆప్యాయంగానూ ప్రేమతోనూ చూసుకునేవాడు. ఇతని పరిపాలనలో రాజ్యానికి శత్రు భయం అనేది లేకుండా పోయింది. ప్రతి ఒక్క రాజ్యాన్ని తను జయిస్తూ పోతూ శత్రువులు అనేవాళ్ళు లేకుండా చేసుకున్నాడు. ఆ విధంగా జనరంజకంగా పరిపాలించసాగాడు. ఒకసారి రావణాసురుడి కన్ను ఈయన రాజ్యంపై పడింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వాడు నేరుగా కార్తవీర్యార్జునుడి మీదికి దండెత్తుకుని వచ్చాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఒక్కడే రావణాసురుడిని నలుసులాగా నలిపి పారేశాడు. చితగ్గొట్టిన తరువాత శరణు వేడి రావణాసురుడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఇన్ని వరుస విజయాలతో కార్తవ వీరార్జునుడికి తన శక్తి పైన, తన బలము పైన, తన పరాక్రమం పైన విపరీతమైన నమ్మకం కలిగింది. ఆ నమ్మకం కాస్త గర్వంగానూ అహంకారంగానూ మారసాగింది. ఒకనాడు అతడు తన సహస్రబాహువులతో నర్మదా నది ప్రవాహాన్ని అడ్డగించి ఆపివేశాడు. దీనితో అతని పురప్రజలకు కూడా అతని పైన విపరీతమైన నమ్మకం కలిగింది. ఆహా, మన రాజుకు మించిన బలవంతుడు ఈ ప్రపంచంలోనే లేడు కదా అని అనుకోసాగారు. ఇది ఇలా ఉండగా ఒకనాడు కార్తవ వీరార్జునుడు అడవికి తన సేనావాహినితో వేట కోసం వెళ్ళాడు. ఆ వెళ్ళినవాడు ఆ అడవిలోనే తపస్సు చేసుకుంటున్న జమదగ్ని ఆశ్రమం చూసి దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాము అని అనుకుని ఆయన వద్దకు వెళ్ళడం జరిగింది. జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జునుని సాదరంగా ఆహ్వానించి ఆయనకు, ఆయన సేనావాహినికి తన దగ్గరున్న కామధేను అనే ఆవు ద్వారా మృష్టాన్న భోజనం పెట్టాడు. దీనితో కార్తవ వీరార్జునుడికి ఆ కామధేనువు పైన దురాశ కలిగింది. ఆహా, ఇటువంటి ఆవు నా వద్ద కదా ఉండవలసింది, ఈ ముని దగ్గర ఉందేంది అని అనుకుంటూనే ఈ మాటను నేరుగా జమదగ్ని వారినే అడిగాడు. స్వామి, అంతా బాగుంది, ఇక ఈ ఆవు ఇస్తే నేను బయలుదేరతాను అన్నాడు. దానికి జమదగ్ని, నాయనా, అది ఆవు కాదు, నా బిడ్డ, దాన్ని ఇచ్చే ప్రసక్తే లేదు, అది తప్ప ఇంకేదైనా కోరుకో తండ్రి అన్నాడు. దాంతో కార్తవ వీరార్జునుడికి చిర్రెత్తుకొచ్చింది. నేను ఈ రాజ్యానికి చక్రవర్తిని, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు నాకు చెందవలసిందే, కనుక ఈ ఆవును ఇప్పుడే నిన్ను తోలుకెళ్తున్నాను, నువ్వు ఏమి ఆపగలగవో ఆపుకో అని విసురుగా మాట్లాడి ఆ ఆవుని తనతో పాటు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. దీంతో రోదిస్తూ ఉండిపోయాడు జమదగ్ని మహర్షి. ఇంతలోనే ఆశ్రమానికి తిరిగి వచ్చిన జమదగ్ని వారి పుత్రుడు పరశురాముడు విషయం ఏమిటని విచారించగా జరిగిందంతా దుఃఖితుడై చెప్పాడు జమదగ్ని మహర్షి. దాంతో మహాకోపోద్రిక్తుడై కార్తవ వీరార్జునుడి దగ్గరికి బయలుదేరాడు తన గండ్రగొడ్డలితో సహా పరశురాముడు. అలా నేరుగా వెళ్ళి పరశురాముడు కార్తవ వీరార్జునుడిని తమ కామధేనువును తిరిగి ఇవ్వవలసిందిగా కోరాడు. అందుకు కార్తవ వీరార్జునుడు తల అడ్డంగా ఊపుతూ నిరాకరించసాగాడు. దీంతో కోపం వచ్చిన పరశురాముడు తన గండ్రగొడ్డలతో కార్తవ వీరార్జునుడిని యుద్ధానికి లాగాడు. ఆ యుద్ధంలో మహాభయంకరంగా జరిగింది. కానీ పరశురాముని వీరత్వం ముందు కార్తవ వీరార్జునుడు నిలవలేకపోయాడు. దీంతో కార్తవ వీరార్జునుడిని ఒక్కొక్క చేయిగా ఖండిస్తూ యుద్ధంలో తన పై చేయి సాధించాడు పరశురాముడు. ఆ విధంగా చివరకు కార్తవ వీరార్జునుడు
పరశురాముని వారి గండ్రగొడ్డలికి బలి అయ్యాడు. యుద్ధభూమిలోనే మరణించాడు. దీంతో పరశురాముల వారు ఆ కామధేనుని తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రి జమదగ్నికి అప్పగించాడు. ఇదండి కార్తవ వీరార్జునుడి కథ. నా ప్రజెంటేషను, ఈ కంటెంటు మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను ఎప్పుడు పురాణ కథలే చెప్తాను. నమస్తే.